హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం రాజీవ్ కనకాల నటించిన నవాబ్ కేఫ్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే రాజీవ్ కనకాల పూర్వీకులు గోదావరి జిల్లా నుండి వచ్చి హైదరాబాద్ లో టీ కొట్టు స్టార్ట్ చేస్తారు. ఆ ఛాయ్ తాగిన నిజాం నవాబ్ అది నచ్చి వారికి చార్మినార్ దగ్గర స్థలం ఇస్తాడు. అందులో వారు నవాబ్ కేఫ్ నిర్వహిస్తూ ఉంటారు. 400 ఇయర్స్ గా ఆ కేఫ్ వంశపారంపర్యంగా ఆ కుటుంబం నడుపుతుంది. తాత నుండి తండ్రికి ఆస్తి వచ్చే సమయంలో రాజీవ్ కనకాల సెంటిమెంట్ గా నవాబ్ కేఫ్ కోరుకుంటే రాజీవ్ అన్న మిగిలిన ఆస్తి కోరుకుంటాడు. అయితే తండ్రి అడుగుజాడలో నడిస్తే తన మీద ఛాయ్వాలా అని ముద్ర పడుతుందని రాజీవ్ కనకాల కొడుకైన రాజా భయపడుతూ ఉంటాడు. అమెరికా వెళ్లాలని, కోట్లు సంపాదించాలని కలలు కంటూ ఉంటాడు రాజీవ్ కనకాల కొడుకు రాజా. అందుకోసం తండ్రికి తెలియకుండా ఓల్డ్ సిటీలోని ఒక పహిల్వాన్ దగ్గర 2 లక్షలు అప్పు కూడా చేస్తాడు. ఇదే సమయంలో రాజా పెదనాన్న కొడుకు కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు సంపాదిస్తాడు. అతని కన్ను ఇప్పుడు బాబాయ్ అయిన రాజీవ్ కనకాల నవాబ్ కేఫ్ మీద పడుతుంది. దాన్ని అమ్మేసి ఆ స్థలంలో పెద్ద షాపింగ్ మాల్ కట్టొచ్చని కొందరితో కలిసి ప్లాన్ చేస్తాడు. అందుకోసం రాజా ద్వారా ఆ కేఫ్ కొనాలని ప్లాన్ చేస్తాడు. 50 కోట్లు మనీ కూడా ఆఫర్ చేస్తాడు. రాజా ఆ ఆఫర్ కి టెంప్ట్ అయ్యి కేఫ్ ని అమ్మేద్దామని తండ్రితో గొడవ పడతాడు. ఈ గొడవలో రాజీవ్ని నానా మాటలు అనడంతో మనస్తాపానికి గురయ్యి గుండెపోటుతో మరణిస్తాడు. ఆ తర్వాత ఏమైంది? రాజీవ్ మరణంతో రాజాలో వచ్చిన మార్పులు ఏమిటి? ఆ కేఫ్ గురించి రాజా తెలుసుకున్న విషయాలు ఏమిటి? కేఫ్ ని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసిన అన్నని ఎలా ఎదుర్కొన్నాడు? అందుకోసం తన లవర్ ఎలా సపోర్ట్ చేసింది అనేది మిగిలిన కథ. తండ్రి ఒక బిజినెస్ చేయడం, అది కొడుకుకి నచ్చకపోవడం, ఆ తర్వాత అది కేవలం బిజినెస్ మాత్రమే కాదు ఫ్యామిలీతో ముడిపడిందని తెలుసుకొని కొడుకు ఆ బిజినెస్ టేక్ఓవర్ చేయడం, ఇలాంటి స్టోరీలు తెలుగులో చాలానే వచ్చాయి. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుంది. ఇదొక రొటీన్ సినిమా, మనల్ని ఏమాత్రం ఇంప్రెస్ చేయదు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి రాజీవ్ కనకాల యాక్టింగ్, మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ, స్క్రీన్ ప్లే. ఫైనల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.